యూనియన్ బడ్జెట్ 2025లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించనుందని తెలుస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలపైన ప్రభుత్వం బిగ్ ప్లాన్ చేసిందట. ఈ బడ్జెట్తో సామాన్య ప్రజలకు మేలు కలిగే పలు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోనుందని సమాచారం. ఇందులో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరలపైన ఫోకస్ కూడా పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి నెల మొదటి తేదీన దేశవ్యాప్తంగా ఎల్పీజీ ధరల్లో మార్పులు వస్తాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. కొత్త ధరలు ఆ నెల మొత్తం అమల్లో ఉంటాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల జేబులను నేరుగా ప్రభావితం చేస్తాయి. జనవరి 1న చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి. నివేదికల ప్రకారం కేంద్ర బడ్జెట్ 2025లో దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన ఉండవచ్చు. ఎల్పీజీ సబ్సిడీకి 40,000 కోట్లు కేటాయించాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఈ డిమాండ్ను అంగీకరిస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి చమురు కంపెనీలు పరిహారం పొందవచ్చు. దీంతో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంది. మొత్తంగా బడ్జెట్తో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయంపైన ఆసక్తి ఏర్పడింది.